చైనాను దారిలోకి తెచ్చుకుంది. మాల్దీవుల్లో మకాం వేసి మనకే సవాల్ విసురుతోంది. మొన్నటికి మొన్న పాకిస్తాన్కు ఆయుధాలిచ్చింది. బంగ్లాదేశ్లో అడుగుపెట్టి సిలిగురి కారిడార్ను టార్గెట్ చేస్తోంది. చైనా కుట్రలన్నీ పొరుగు దేశాల నుంచి భారత్ను దూరం చేసి హిందూ మహాసముద్రంలోనూ తన ఆధిపత్యం పెంచుకోవడం కోసమే. మరి డ్రాగన్ కుట్రలకు ఎలా చెక్ పెట్టాలి? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాబట్టి డ్రాగన్ టెరిటరీలోకి మన ఎంట్రీ కూడా ఉండాలి. మోడీ ప్రభుత్వం చాలా కాలంగా అదే చేస్తోంది. హిందూ మహాసముద్రంలో బీజింగ్ కుట్రలకు దాడి అడ్డా అయినా దక్షిణ చైనా సముద్రంలో చెక్ పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించి చైనాకు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించింది. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాలు గర్జించాల్సిన టైం వచ్చింది. అందుకు కారణం డ్రాగన్ డర్టీ స్ట్రాటజీలే. అవేంటో టాప్ స్టోరీలో చూద్దాం. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ డర్టీ స్ట్రాటజీలేంటో ఈ దృశ్యాలే చెప్పేస్తాయి. మార్క్స్ శాటిలైట్ ఫోటోలో కనిపిస్తున్న ఎయిర్ బేస్ దక్షిణ చైనా సముద్రంలోనే వివాదాస్పద పారాసల్ ద్వీపాల్లో ఒకటైన ఉడే ద్వీపంలో ఉంది. ఇక్కడే చైనా శక్తివంతమైనవిగా చెప్పుకునే H-6 బాంబర్లను మోహరించింది. 2020 తర్వాత పారాసెల్స్ లోని ఉడే ద్వీపంలో H-6 బాంబర్లు ల్యాండ్ కావడం ఇదే మొదటిసారి. మార్క్స్ రిలీజ్ చేసిన ఫోటోలో Y-20 రవాణా విమానాలు, KJ-500 ముందస్తు హెచ్చరిక విమానాలు కూడా కనిపించాయి. ఇక్కడే చైనా చర్యలపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత చైనా టార్గెట్ తైవానే అనే చర్చ జరిగింది. నిజం ఏంటంటే బీజింగ్ అసలు లక్ష్యం తైవాన్ కాదు, ఫిలిప్పీన్స్. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఫిలిప్పీన్స్తో చైనాకు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మత్స్య సంపదల విషయంలో ఫిలిప్పీన్స్తో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సార్వభౌమాధికారం, ఆర్థిక హక్కులపై రెండు దేశాల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు, మత్స్య పెంపకంపై చైనా జోక్యం చేసుకుంటున్నట్లు ఫిలిప్పీన్స్ ఆరోపిస్తోంది. సౌత్ చైనా సముద్ర ద్వీపంలో ఫిలిప్పీన్స్ కు చెందిన నౌకలను చైనా అడ్డుకుంటోంది. ఈ వ్యవహారంపై ఫిలిప్పీన్స్ రగిలిపోతోంది. ఇంకోవైపు అమెరికా, ఫిలిప్పీన్స్ మధ్య కీలక ఒప్పందాలు ఉన్నాయి. అయితే ఫిలిప్పీన్స్ నౌకలను చైనా అడ్డుకోవడంతో యుఎస్ జోక్యం చేసుకుంది. ఈ వ్యవహారం బీజింగ్ కు రుచించడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులను బెదిరించేందుకు చైనా H-6 బాంబర్లను ఉడే ద్వీపంలో ల్యాండ్ చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా దుందుడుకు చర్యలు చూస్తుంటే ఫిలిప్పీన్స్ పై దాడి అవకాశాలను కొట్టిపారేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఫిలిప్పీన్స్ నేవీకి చెందిన నౌకలపై దాడులకు సైతం బీజింగ్ వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే మన బ్రహ్మోస్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దక్షిణ చైనా సముద్రంలో ఏడాది క్రితమే డ్రాగన్ ను నిలువున వణికించే విజువల్స్ ఇవి. నిత్యం ఫిలిప్పీన్స్ పై రెచ్చిపోయి దాడులు చేస్తున్న వేళ ఆ దేశానికి ఇండియా అండగా నిలిచింది. మన బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను ఫిలిప్పీన్స్ కు అప్పగించింది. బ్రహ్మోస్ క్షిపణుల కోసం భారత్, ఫిలిప్పీన్స్ మధ్య 2022 జనవరిలోనే $375 మిలియన్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా 3 ఎక్స్పోర్ట్ వేరియంట్ల బ్రహ్మోస్ మిసైల్ వెపన్ సిస్టమ్స్ ను మనీలాకు అందజేశారు. ఒక్కో సిస్టంలో 2 మిసైల్ లాంచర్లతో పాటు ఒక రాడార్, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఈ మిసైల్ లాంచర్ల నుంచి కేవలం 10 సెకండ్ల వ్యవధిలో 2 మిసైళ్లను ప్రయోగించవచ్చు. ఇటీవలే ఫిలిప్పీన్స్ భారత్ నుంచి మరిన్ని బ్రహ్మోస్ మిసైళ్లను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఆ దిశగా చర్చలు కూడా మొదలయ్యాయి. కాబట్టి చైనా ఉడత ఊపులకు ఫిలిప్పీన్స్ బెదిరే అవకాశం లేదు. పైగా ఇటీవల పాకిస్తాన్లో బ్రహ్మోస్ సృష్టించిన విధ్వంసం చూసిన తర్వాత ఫిలిప్పీన్స్ ధైర్యం రెట్టింపైంది. రెండు 2024లో ఫిలిప్పీన్స్ కు విక్రయించింది భూ ఆధారిత యాంటీషిప్ క్షిపణి వ్యవస్థలు. వాటిని నేల మీద నుంచి మాత్రమే కాకుండా జలాంతర్గాములు, నౌకలు, యుద్ధ విమానాల నుంచి కూడా ప్రయోగించవచ్చు. భారత్ ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేసిన మిసైల్ రేంజ్ 290 కిలోమీటర్లు. చైనాను దెబ్బకొట్టడానికే ఫిలిప్పీన్స్ షార్ట్ రేంజ్ మిసైల్ కొనుగోలు చేసింది. ప్రస్తుత ఉద్రిక్తతలు చూస్తుంటే మనీలా వాటిని బయటకు తీసేందుకు సమయం వచ్చినట్లే కనిపిస్తోంది.
నిజంగా చైనా ఫిలిప్పీన్స్ మధ్య యుద్ధ పరిస్థితులే వస్తే మరోసారి బ్రహ్మోస్ పేరు రీసౌండ్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ విషయంలో చైనా గగనతల రక్షణ వ్యవస్థలు ఘోరంగా విఫలమయ్యాయి. ముఖ్యంగా బ్రహ్మోస్ మిసైళ్లను అడ్డుకోవడం మాట అటుంచి కనీసం గుర్తించలేకపోయాయి. ఈ నిజమే బీజింగ్ ను కూడా భయపెడుతోంది. ఇలాంటి సమయంలో ఫిలిప్పీన్స్ తో పెట్టుకుంటే మరో ఘోర పరాభవం తప్పకపోవచ్చు. భారత్ కోరుకుంటోంది కూడా అదే.